సో క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే లేటెస్ట్ సైన్స్ అది. క్వాంటమ్ ఫిజిక్స్ ఈజ్ ద హయ్యెస్ట్ సైన్స్. ఈడ కనిపించే వస్తువు ఘన పదార్థం కాదు, శక్తి అని చెప్తుంది క్వాంటమ్ ఫిజిక్స్. ఇక్కడ కనిపించే శరీరం మాంసంతో తయారవ్వలేదు, శక్తితో తయారైంది అని యోగులు ఎప్పుడో చెప్పిందని మొన్న చెప్పింది 1900 సంవత్సరంలో క్వాంటమ్ ఫిజిక్స్. ఒక ష్రోడింగర్, ఒక ఐన్స్టీన్, ఒక బోర్, ఒక రూథర్ఫోర్డ్, దీస్ పీపుల్ ఆర్ క్వాంటమ్ ఫిజిసిస్ట్. లేటెస్ట్ క్వాంటమ్ ఫిజిసిస్టులు ఏం చెప్తున్నారంటే ఈ శరీరానికి చావే లేదని చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు ఈ శరీరమే కాదు, ఇది శక్తి క్షేత్రము. చెప్పండి, శంకరాచార్యుడు ఏం చెప్పిండు ఆల్రెడీ? చెప్పండి నాతో పాటు. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. దేవాలయంలో ఏముంటది? దేవుడు అంటే ఏంటి? శక్తి. మరి ఆ శక్తిని తట్టుకోవాలంటే ఇది మామూలుగా ఉంటుందా? మరి దీన్ని కరోనా ఏమైనా చేస్తుందా? షుగర్ ఏమైనా చేస్తుందా? షుగర్ వచ్చింది చచ్చిపోతాను నమ్మిండ్రు కాబట్టి చచ్చిపోతారు, కానీ షుగర్ వల్ల ఎవడు చచ్చిపోడు. సాధన చేస్తే విషయమే అయినా హాయిగా తాగుట సాధ్యమురా, సాధ్యము కానిది లేదురా అని చెప్పిండా లేదా? అవునా కదా? భక్త తుకారం చెప్పిండు, ఆయన బొందితో కైలాసం వెళ్ళిపోయిండు గాల్లోకి ఎగిరి. పోయేటప్పుడు ఆయన భార్యను పిలిచిండు, ఇప్పుడే వస్తాగన్నాడు. ఆయన పోయింది ఇంటికి పోయి పిల్లలకు చెప్పొస్తాను, ఆయన వెళ్ళిపోయాడు. టైం ఆగదుగా వెళ్ళిపోయాడు ఆయన. ఎందుకంటే ఆయన తెలుసుకున్నాడు ఈ శరీరానికి చావు లేదు. దిస్ ఈజ్ ద ఎనర్జీ బాడీ. ఆ అణువులన్నిటిని ఫ్రీక్వెన్సీ మార్చిండు, కాంతిగా పోయిండు. హనుమంతుడు చిరంజీవి, ఇప్పటికీ ఆయన కాంతిలాగా పోతాడు. మహావతార్ బాబాజీ హిమాలయాల్లో ఉన్నాడు. విభీషణుడు చిరంజీవి, మార్కండేయుడు చిరంజీవి.